నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు షేరింగ్ గురించి మాట్లాడదాము. అంటే ఏదైనా సంతోషమైన, బాధ అయినా గానీ మనం ఎవరితోనో షేర్ చేసుకున్నప్పుడు అది బాధ అయితే కొంచెం భారం దిగుతది. సంతోషం అయితే ఇంకా 2 టైమ్స్ కొంచెం ఎక్కువవుతది. అలా అని ఇలా సంతోషాన్ని, బాధని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతదా? ఎస్పెషల్‌గా రిలేషన్‌షిప్‌లో సార్. యాహ్! వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ ఏదైనా జరిగింది. ఓకే. నువ్వు ఫ్రెండ్‌కో గానీ, అమ్మకి, నాన్నకి ఎవరికో షేర్ చేసుకున్నావు. కొంచెం కోపం తగ్గింది. కానీ రేపన్నాడు అదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా? యాహ్! 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 ఎవరికి షేర్ చేస్తున్నాం ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో, షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. బట్ అది ఎవరికి వెళుతోంది ఇన్ఫర్మేషన్? ఈ ప్రపంచంలో హుహు. ఏదైనా వెనక్కి రానిది ఉంది అంటే సమయము హుహు. అండ్ నోట్లోంచి వెళ్ళిపోయిన మాట. మాట. అది వెనక్కి తీసుకోలేం. హ్మ్. అలాగా ఎవరికి చెప్తున్నాం? ఈ రోజుల్లో ఎలా చెప్తారో తెలుసా? ఏదో గొడవ అవుతుంది వాట్సాప్ స్టేటస్‌లో పెడతారు. అవును సార్. ఏదో డీప్‌గా కొటేషన్ పెట్టి మొగుడంటే ఇలానే ఉంటాడా? ఇదేనా మగతనం అని పెట్టింది ఒకామ. ఆ! సో పాయింట్ ఈస్ నువ్వు ఇంట్లో గొడవపడ్డ విషయం నీ వాట్సాప్ స్టేటస్ ద్వారా నీ మొగుడు చూసి రియలైజ్ అయ్యి తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నావంటే అది రిలేషన్షిప్పే కాదు ఫండమెంటల్. హ్మ్. ఓకే 1 ఆర్ మనకి అనవసరమైన వ్యక్తుల దగ్గర అతిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. కొంతమంది ఉంటారు ఇట్లా టచ్ చేస్తే చాలు వాళ్ళు ఓ చెప్తూనే ఉంటారు ట్రూ వాళ్ళ సార్. గురించి. మా అవును. ఇంట్లో ఇలా జరిగింది, మా ఆయన ఇట్లాగా, మా ఆయన మంచోడు కాదు, మా ఆవిడ మంచిది హ్మ్. కాదు చెప్తూనే ఉంటారు. వెరీ రిస్కీ. ఎవరితో ఏం చెప్తున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఈ ట్రైట్ ఉంటుంది ఎక్స్ట్రావర్షన్ ట్రైట్ హుహు. ఆర్ వాళ్ళు తెలియకుండానే ఎక్స్ట్రావర్ట్స్ అని అనుకుని అనవసరమైన విషయాలు అనవసరమైన వ్యక్తులకి చెప్పేస్తారు. చెప్తున్నారు. ఓకే. సో రిలేషన్షిప్లో ఎవరైనా షేర్ చేసుకోవాలంటే ఎవరికి షేర్ చేస్తున్నాం ఇది హ్మ్. ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నేను ఎవరికి చెప్పుకోగలను? నాకు కష్టం వచ్చింది. ఆల్వేస్ హ్యావ్ వన్ పర్సనాలిటీ హూ ఇస్ ట్రస్ట్ వర్ది. చెప్తే ఇన్ఫర్మేషన్ అక్కడితో వాళ్ళ ఎండ్ అవుతుంది. ఆర్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. వీళ్ళెవరికి చెప్తే అర్థం కావట్లేదు ప్రొఫెషనల్ హెల్ప్ ప్రొఫెషనల్ హెల్ప్. తీసుకోవచ్చు. ఓకే. అంతేకాని అందరికీ చెప్పేసుకోవాలి అనే దాంట్లో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చెప్తే ఒకసారి భారం దిగినట్టు అనిపిస్తుంది. హ్మ్. ట్రూ. అనిపిస్తుంది. అంతే. నిజంగా దిగదు. హ్మ్. ఎప్పుడైనా సరే మనము మందు తాగుతారు కొంతమంది. ఎందుకు తాగుతారు? ఏ స్ట్రెస్ ఉంది బాస్ అని మందు తాగుతారు. హ్మ్. ఏమైంది? స్ట్రెస్ పోలే. మైండ్ మైకమ్. ఆ! పనిచేయడం ఆపేసింది. మైకం అబ్బా! వచ్చింది. ఓకే. సో, నీ స్ట్రెస్ అక్కడే ఉంది. అలాగే ఎవరికైనా కష్టం చెప్పుకున్నావు అనుకో, నీ కష్టం పోలే. వాళ్ళేదో అచ్చా! అన్న మాటలకి మా దాంట్లోనూ ఉన్నాడు ఇట్లాగా అని చెప్తే ఓహో! హ్మ్. అనేటట్టు అప్పటికప్పుడు ఆగుతుంది అంతే. ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. హ్మ్. ఇది తెలియక చెప్పుకుంటే కొంచెం బెటర్ ఉంది కదా అని దాంట్లో పడతారు. పడతారు. ఓకే. ఇది చెప్పుకోవడము డిజిటల్‌గా వెళ్ళినా ఆర్ నీకు తెలియని వ్యక్తి వాళ్ళు దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటారో తెలియని వ్యక్తి దగ్గరికెళ్ళినా ఇబ్బందే. హ్మ్. 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 ఒకామ ఆఫీస్‌లో కొలీగ్‌కి చెప్పుకోవడం స్టార్ట్ చేసింది. వాడు విన్నాడు మంచిగా విన్నాడు. తర్వాత వాడి సైడ్ వర్షన్ స్టార్ట్ చేశాడు. నా ఇంట్లో కూడా ఇలాగే ఇలా ఉంది ఉంది. కష్టం. నాకు ఇలాగే ప్రాబ్లమ్ ఉంది. ఒక 2,00,000 హెల్ప్ చేస్తే ఆమె గొడవ తీరిపోతది ఇస్తావా అంటే, హ్మ్. నేను రెజొనేట్ అయ్యాను సార్. అమ్మాయి చెప్పడం నాతో. వాని ప్రాబ్లమ్ వింటే సేమ్ నా ప్రాబ్లమ్ లాగే ఉండి నేను రెజొనేట్ అయ్యి ఆయన కష్టం నేను ఫేస్ చేశాను కాబట్టి నేను డబ్బులిచ్చాను. హ్మ్. రెజొనేట్ అయ్యారు. అయ్యారు. సో, ఓకే. నేను ఫండమెంటల్లీ ఇది అర్థం చేసుకోవాలి. నీ స్టోరీయే నీకు చెప్తే, చెప్పి ఆ! నీ దగ్గరే డబ్బులు తీసుకుంటే ఎలా? తెలీదండి ఆ టైంలో మోసపోయాను. ఎలాగా ఆలోచించానో తెలీదండి. హ్మ్. ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మన పదాలు మనకి నచ్చినట్టుగా, మన సైడ్‌కి తిరిగినట్టుగా మాట్లాడుకుంటారు. మన హ్మ్. సైడే ఉన్నట్టుగా చెప్తారు. కానీ కొంతమంది నిజం కాదు. కాదు. మన ఎప్పుడు రిలేషన్‌షిప్‌లో ఒక విలన్ని విలన్‌గా చూపిస్తూ నీ పక్కనే ఒకడుంటాడు. హ్మ్. నీ లైఫ్‌లో వాడెవడో కష్టం పెడుతుంటాడు. వాడి కష్టం చూసావా? నువ్వెంత మంచివాడివి, నువ్వెంత మంచిదానివి, నీకిలాంటి మొగుడొచ్చాడేంటి, నీకిలాంటి అత్తొచ్చిందేంటి అని ఆ విలన్ని నీ కళ్ళ హ్మ్. ముందు ఇంకా పెద్ద పెద్దగా. విలన్‌గా చేసి చూపించడానికి ఒక క్యారెక్టర్ ఉంటాడు. హ్మ్. వాళ్ళని గుర్తించాలి. ఓకే. ఓకే. ఆ! ఆ! ఓకే. వాళ్ళని గుర్తించాలి. వీళ్ళేంటి వెళ్లి చెప్తారు. ఈరోజు మా అత్త ఎట్లా బిహేవ్ చేసింది తెలుసా? టార్చర్ పెట్టిందంటే, అవునా! ఎట్లా చేసిందా నీతో? నీకేం తక్కువ? కొన్ని రోజులు కాఫీకెళ్దాం దా, కాస్త ప్రశాంతం రిలాక్స్ అవ్వు దట్స్ ఓకే. లీవ్ ఇట్ అనేసరికి వాళ్ళు మంచివాళ్ళేమో, హ్మ్. వాళ్ళకి ఏదైనా చెప్పుకోవచ్చేమో అని స్టార్ట్ చేస్తారు. ఓకే. అప్పుడు నేను నగలు తీసుకొచ్చినప్పుడు మా అత్త తీసేసుకుంది అంటే, "ఏయ్! వద్దొద్దు నా దగ్గర పెట్టు" అంట. సరే అట్లా నిజంగా ఉన్నారలా. నమ్మేస్తారు సార్ జరిగిన జనాలు. వాళ్ళు. ఓకే. బికాజ్ వాళ్ళు నాకు చాలా నుంచి ఫ్రెండ్ అండి. నాకు చాలా నుంచి మాట్లాడిన అన్నారు. ఓకే. సో, ఎవరికి చెప్తున్నాము అన్నది ఇంపార్టెంట్. హ్మ్. వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేసుకొని, ఫేస్‌బుక్కులు స్టేటస్‌లో పెట్టుకుని,
నీకు వాట్ విల్ యూ అచీవ్ అనేది తెలియాలి. ఎవరికో చెప్తే నాకేమొస్తుంది అనేది తెలియాలి. తెలియక ఇంట్లో ఏదైనా గొడవ అయితే చాలు ఫస్ట్ స్టేటస్లో పెట్టేస్తారు. అసలు మనుషులంటే ఇలానా, అసలు నువ్వు జీవితంలో ఎప్పుడన్నా చూసావా, ఇలా చేసావా, అలా చేసావా అని పెడతారు. మొత్తం అందరు చూసేస్తారు కూడా, కింద అందరూ చూస్తారు, వాళ్ళు తప్ప, చూడాల్సిన వాళ్ళు తప్ప. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇంకా వాళ్ళు చూడలే అని బాధపడుతుంటారు. లోపల ఒక డిప్రెషన్ వస్తుంది సార్. అసలు ఆ మైండ్ సెట్ ఏంటో నీకు చెప్పేది ఉంటే పక్క నుండి పిలిచి చెప్పేసుకోవాడు. ఎలాగో వినడు అని తెలిస్తే వాట్సాప్ స్టేటస్లో మాత్రం విని తెలిసేసుకుంటాడా? ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా బ్రతికేస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ పెడతారు, అందులో పెట్టి ఊరికే హూ సీయింగ్ ఇట్ సీన్ అని చెక్ చేస్తారు. ఇంకా చూడలేదు, చూస్తే పెట్టిన తెలిసింది డిలీట్. సో వాట్ తెలిసిందే అనుకోవాడు. మారాలి అనుకుంటే నీకు వాట్సాప్ స్టేటస్ దాకా చూసి మారుతాడా? డైరెక్ట్గా చెప్పినప్పుడే మారరు. ఇది అర్థము కాక చెప్పుకుంటారు, అందులోంచి రిటర్న్ చాలా వస్తాయి. కొంతమంది జెన్యూన్గా హెల్ప్ చేద్దాంలే అనుకున్న వాళ్ళు సజెషన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు మనకే అగెయిన్స్ట్గా చెప్తే వాళ్ళు శత్రువులు అవుతారు. వీళ్ళంతా ఇంతే, వీళ్ళు నా ప్రాబ్లం చూసి నవ్వుకున్నారు, ఏడ్చుకున్నారు అంటారు. సో మంచి చెప్పినా తీసుకోరు. దట్స్ ఎ మైండ్ సెట్. దట్ ఈస్ ఎ చిన్నపిల్లల మనస్తత్వములా మారుతుంది. విచ్ ఈస్ రాంగ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. షేర్ చేసుకుంటే ఎవరికి షేర్ చేసుకుంటున్నామో తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షేర్ చేసుకున్న విషయంలో ఏమి చెప్పచ్చు, అసలు ఎలాంటి విషయాలు చెప్పచ్చు. నీ ఫీలింగ్ వ్యాలిడేట్ చేసుకునేటట్టు కాదు, వాట్ ఈస్ ట్రూత్ తెలుసుకునేటట్టు. ఇలా అనిపిస్తుంది, ఇది కరెక్టా కాదా అనే దాంట్లో తెలుసుకోవడం, చెప్పుకోవడం వేరు. నేనెంత మంచిదాన్నో, నేనెంత మంచివాడినో, నేనెంత కరెక్ట్ చేశానో వాళ్ళు అర్థం చేసుకోరు అనేది చెప్పడం వేరు. వన్ సైడ్ చెప్పడం వెరీ వెరీ ఫన్. ఇవన్నీ జరుగుతుంటాయి, రోజు చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఓకే, ది అదర్ ఆస్పెక్ట్ ఉంది. చెప్పుకునేటప్పుడు కూడా వీళ్ళు ఎంతసేపు ఒరిజినల్ ట్రూ స్టోరీ ఒకటి ఉంటుంది అనేది గుర్తించరు. వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది. ఎవ్వరు కూడా ఎస్ ఈరోజు నేను చెడ్డవాడిని అవుతా అని స్టార్ట్ చేయడం కూడా వాళ్ళు ఎక్కడ. వాడి సైడ్ నుంచి వాడు కరెక్టే అని అనుకునే చేస్తారు, ఆమె సైడ్ నుంచి ఆమె కరెక్టే అనుకునే బిహేవ్ చేస్తుంది. సో ఎవరికైనా చెప్పేటప్పుడు నేనేం చేశా మధ్యలో ఒక మాట అంటారు, నా తప్పు లేదు అని అనట్లేదు, నేను తప్పు చేశాను కొన్ని అని యాడ్ చేస్తారు. ఫండమెంటల్గా కొంతమంది ఇలా చెప్పుకునేటప్పుడు ట్రూత్ ఏంటి అనేది పక్కన పెట్టి, వాడికో స్టోరీ ఉంటుంది, వాడికో రియాలిటీ ఉంటుంది అని పక్కన పెట్టి వీళ్ళ సైడ్ రియాలిటీయే మాట్లాడుతుంటారు. ఇది కూడా చాలా చాలా డేంజరస్. అండ్ జనాలకి నువ్వు ఎవరైతే షేర్ చేసుకున్నావో వాడికి నీ ఎమోషన్తో పని లేదు, వాడికి ఆ స్టోరీని ఎంత మసాలాదార్గా వినొచ్చు, వాడి ఇంకెంతమందికి చెప్పచ్చు అనే దాంట్లో ఉంటారు. కానీ నువ్వు కష్టపడుతుంటే వాడు అయ్యో నీకు కష్టం ఉందా అనుకోడు, అమ్మయ్య దీనికి కష్టం ఉంది, వీడికి కష్టం ఉంది అనుకుంటారు. ఎవ్వరు కూడా అరే నువ్వు ఎందుకు అని తక్కువ ఒకవేళ అనుకున్నా కూడా నీకు వచ్చిన లాభం అయితే ఏముండదు దాంట్లో. ఓకే, కొంతమంది ఎలా మారతారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ షోల్డర్ మీద రెస్ట్ అవ్వడం చాలా ఈజీ, హ్యాపీ అని అనిపిస్తుంది. సో రోజు వీళ్ళు ఏదో స్టోరీ చెప్పుకోవచ్చు, అమ్మయ్య భారం తీరింది అనే ఎడిక్షన్లో కూడా వెళ్తారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఒకళ్ళకి చెప్తూ పోతే రోజు వాళ్ళ మైండ్లో నువ్వు పడిపోతావు, వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ నీ స్టోరీ ఎప్పుడు అక్కడితో వెళ్ళి ఆగదు, అది అక్కడి నుంచి నెక్స్ట్ వేరే వెళుతుంది. అది ఎక్కడికైనా ఇబ్బంది చేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరికి చెప్పుకోవచ్చు, ట్రస్ట్ వర్ది పీపుల్కి చెప్పాలి. నేను అమ్మా నాన్న అని కూడా అనట్లేదు, మీరు గమనిస్తే ట్రస్ట్ వర్ది. ఎవరికి చెప్తే రియల్గా ఆ ఫీల్డ్లో ఆ విషయంలో సజెషన్ వస్తుంది అనే వాళ్ళకి చెప్తే బెటర్. కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడం వల్ల అండ్ ఈ పంచాయతీలు చేస్తారు. కొంతమంది కుటుంబంలో పెద్ద అని తీసుకొస్తారు, వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ఇంక ఇష్యూస్ పెద్దగా అవుతాయి. చాలా మూడో వ్యక్తి లోపల ఎంటర్ అయ్యాక ఇష్యూస్ పెద్దవవుతాయి. ఓకే, అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకున్న చోట ఆమె ఊరుకోవచ్చు కదా, తెలియకుండా వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ చేసింది, దట్ మీ వైఫ్ ఇలా ఫీల్ అవుతుంది, మీరు కొంచెం మంచిగా ఉండండి, పాపం అమ్మ చాలా డిప్రెసివ్గా ఉంది ఈరోజు. ఓకేనా, ఆ మంచి ఉద్దేశంతోనే పెట్టుండొచ్చు, కానీ నువ్వు నా విషయం బయట చెప్తావు. ఈ గొడవ ఇంకా పెద్దగా అయింది, చిన్నగా అవ్వాలి. ఆమె అని నేను హెల్ప్ చేద్దామని చెప్పాను, తన ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు, తిను చెప్పుకోవడం టు లెట్ అవుట్ థింగ్స్ చెప్పుండొచ్చు, కానీ అది ఎప్పుడు అలా విషం లాగా చిమ్ముతూ తిరుగుతున్నా పరువు తీసావు అందరి ముందు, నేను ఎట్లాంటి వాడిని ప్రూవ్ చేస్తావా అని గొడవలు అవుతాయి. ఓకే,
ఇది మంచిది కాదు. ఎవరికైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నావో ఇది మంచిది కాదు. అండ్ ఎందుకు ఆ అర్జ్ వస్తుంది టు షేర్? నేను చేసింది కరెక్ట్ అని వ్యాలిడేట్ చేసుకునే మైండ్ సెట్ ఉంటుంది. నేను ఇలా బాధపడుతున్నాను కరెక్టా? అంటే అవును నువ్వు బాధపడ్డాను తప్పులేదు అనగానే అమ్మయ్య అయితే నేను కరెక్టే కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకుంటాం. ఎవరికైనా ఏదైనా నాకు ఎవరికైనా ఆర్గ్యుమెంట్ అయింది, నేను వేరే వాడికి ఎందుకు చెప్పాలి మీరు కరెక్ట్ అని మనం చెప్పించుకోవడానికి. ఇట్లా చేసేవాడు ఇట్లా అన్నాడు అంటే వాడు అట్లాంటి వాడే రా వాడు అన్నాడు. అమ్మయ్య అయితే నేను మంచోడే ఓకే అని నాకు నేను వ్యాలిడేట్ చేసుకోవడానికి షేర్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఒక డిగ్రీ వచ్చింది, నేను ఫేస్బుక్లో ఎందుకు షేర్ చేస్తాను? వాడు ఎవడో చూసి అబ్బా డిగ్రీ వచ్చింది అని వాడెవడో ఆమోదించడానికి నేను ఒకలా బిహేవ్ చేస్తున్నాను. అలాగే మన జీవితంలో ఎవడో ఆమోదించడానికి బ్రతకవద్దు. ఇది ఉంటే షేరింగ్ చేసుకోవడం తగ్గుతుంది. యూ డోంట్ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. కొన్ని చెప్పుకోవాలి టు నో, కొన్ని గుప్తంగా ఉంచకూడదు. రోగము చెప్పాలి, చెప్తే తెలుస్తుంది. ఓకే. అండ్ ఎప్పుడు కూడా రోగము రొస్టు అంటారు, సంసారం గుట్టు అంటారు. ఈ సంసారంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, సైలెంట్గా ఉండి సాల్వ్ చేసుకో. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి ఇది ఇష్యూ అని సాల్వ్ చేసుకో. రోగము చెప్తే తెలుస్తుంది. ఒక డాక్టర్కి సీక్రెట్ ఉంచదు, చెప్పాలి. అలాగ రోగముని చెప్పాలి. సంసారాన్ని ఎంత కుదిరితే అంత దాచుకోగలగాలి, బయట పెట్టుకోకూడదు. బికాస్ దాని నుంచి వాడుకునేవాడు పెరుగుతారు. ఓపిక అర్థం కావాలి సార్. ఇప్పుడు బాధ అయితే ఓకే, మరి సంతోషం సార్, దీన్ని పంచుకోవడం అనేది కూడా రాంగేనా? ఒక మాట చెప్పనా, సంతోషము ఒకంతటి వరకు అందరూ ఒప్పుకుంటారు, కానీ రెగ్యులర్గా మన సంతోషాన్ని చెప్తూ ఉంటే చాలా కళ్ళు పడతాయి, తట్టుకోలేరు. ఎందుకంటే జెన్యూన్గా అందరికీ ఆ సక్సెస్ రాకపోవచ్చు, అందరికీ ఆ సంతోషం ఉండకపోవచ్చు. వాళ్ళ మైండ్లో ఎలాంటివి నడుస్తుంటాయో, నువ్వు సక్సెస్ అయినా నీ మొహం ముందు సూపర్ అన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బాధ వేస్తుంది. అరే నేనెందుకు రాలేకపోయాను, ఆమె ఎందుకంత సక్సెస్ అయింది, వాడు ఎందుకంత సక్సెస్ అయిపోయాడు, వాడు ఎందుకంత హ్యాపీగా ఉన్నాడు, నాకే దేవుడు ఎందుకు ఇలా అన్యాయం చేశాడు అనేవాళ్ళు ఉంటారు. న్యాచురల్ జెలసీ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైనా డౌన్ ప్లే ఇట్. నీ సక్సెస్ నీకు తెలుసు, నీ హ్యాపీనెస్ నీకు తెలుసు. అందరికీ షేర్ చేసుకోవడం వల్ల దాన్ని ఏడిచే వాళ్ళ సంఖ్య పెరుగుతుందే తప్ప జనరల్గా హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు తక్కువ. ఎప్పుడు పడిపోతాడా వీడు అనే కళ్ళు ఉంటాయి. వీడు ఆ రాము ఎప్పుడు ఒక్కసారి దొరుకుతారా అనేవాళ్ళు ఉంటారు. అందులో ఈరోజు మీడియా ఫీల్డ్లో మీడియాలో ఉండి ఒక్క మాట పీపుల్ విల్ బి వెయిటింగ్ టు కింద గుంజేసేయాలని అలా ఉంటారు. సో అందుకని జాగ్రత్త పడాలి. మన సైడ్ నుంచి మన రిలేటివ్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏడుస్తారు. దట్ వాళ్ళు న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళకి కావాలనో లేదు గుంజాలనో కాదు, బట్ న్యాచురల్గా అరే నాకెందుకు రాలేదు, నేనేం తప్పు చేశాను, నేనేం అన్యాయం చేశాను, దేవుడు నాకెందుకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడు అనేటట్టు న్యాచురల్గానే ఆ జెలసీ వచ్చి వీళ్ళు బాగుపడకూడదు అని ఉంటుంది. సో ఓవర్గా షేర్ చేసుకోవడం, ఈవెన్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ మంచిది. ఆ లిమిట్ దట్ యువర్ ఫ్యామిలీ కొన్ని చెప్పుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి, అట్లాంటివి ఓకే. అదర్ దాన్ దట్ పాయింట్లెస్. అండ్ ఎవరైనా షేర్ చేస్తుంటే కూడా ఒక ఇయర్తో విని ఒక ఇయర్తో వదిలేయాలి. వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా షేర్ చేసుకుంటే అది తీసుకెళ్ళి అది ఇలా అన్నారు అలా అన్నారు అని దాన్ని ఎవరైనా షేర్ చేసుకోవడానికి వస్తే జస్ట్ లిసన్ టు వన్ అండ్ వదిలేసేయండి అక్కడికక్కడే. ఆ ఇష్యూస్ పెద్ద అవుతాయి, మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అవుతాయి. డోంట్ డూ ఇట్. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్.